సో నమస్తే, వెల్కమ్ టు praveentechtips. సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో గ్రాఫిక్ కార్డ్ అన్బాక్సింగ్ చేస్తాను. అది కూడా ఏదైతే 1650 గ్రాఫిక్ కార్డ్ అనమాట గైస్. చిన్న రిక్వెస్ట్ సపోర్ట్ అయినా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వెల్కమ్ ప్రెసెంట్ లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం అనమాట గైస్. చాలా ప్రాబ్లమ్స్ ఉండే, ఇష్యూస్ ఉండే ఇంట్లో. సో అది వర్క్ కోసం అని చెప్పేసి తీసుకున్నా. సో మెయిన్గా ఏంటంటే వర్క్ కోసమే ఎమర్జెన్సీలో తీసుకోవాల్సి వచ్చింది, లేకపోతే తీసుకున్నట్టు కాకుండా. మెయిన్ ప్రైస్ వచ్చేసరికి ఏంటంటే ఇది 24,000 రూపీస్ పడ్డది గైస్ యాక్చువల్ ప్రైస్. అండ్ ఇక్కడ ఇది ఎంఎస్ఐ నుంచి అన్నమాట, వెంటస్ ఎక్సెస్. అక్కడ లోకల్గా నేను వెళ్ళినప్పుడు చెక్ చేసినప్పుడు ఏంటంటే గిగాబైట్ కానీ వేరే బ్రాండ్స్ కానీ వేరే మోడల్స్ దొరుకుతాలో. అండ్ 6050 వచ్చేసరికి ఒక 2-3 చోట్ల దొరికిన 25,000 20,000 మోడల్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ అయితే అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. సో ఫస్ట్ బ్యాక్ సైడ్ చూపించేస్తాను మీకు. సో బ్యాక్ సైడ్ ఇక్కడ ఏమేమి ఉన్నాయి, మన ఐటమ్స్ ఉన్నాయంటే ఏం లేవు, రిక్వైర్మెంట్ అండ్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. సో మీకు ఇక్కడ చూపించేస్తాను, మీకు ఇక్కడ కనిపించేస్తుండొచ్చు. అండ్ ఎన్విడియా జీఫోర్స్ యాంటిలేజింగ్ హైలైట్స్ అండ్ తర్వాత డైరెక్ట్ 12 డిస్ప్లే పోర్ట్, ఎన్విడియా జీపీ బూస్ట్ అని వస్తున్నాయి. సో ప్రస్తుతానికి అయితే ఓపెన్ అయితే చేసేద్దాం బై. అన్బాక్సింగ్ ఆఫ్ గ్రాఫిక్ కార్డ్. సో గైస్ చూసుకోవచ్చు లోపల బాక్స్ లోపల మనకి ఏమేమి ఉన్నాయంటే జాయిన్ నౌ ఎంఎస్ఐ వాళ్ళది కార్డ్ ఒకటి ఇచ్చారన్నమాట, పక్క పెట్టేసారు. తర్వాత ఎంఎస్ఐ వాళ్ళ క్విక్ స్టార్టర్ గైడెడ్ డాక్యుమెంట్స్, ఇది ఎట్లా పెట్టాలా ఏంది అనేసి బుక్ అంత ఇచ్చారు, మాన్యువల్ మనకి ఇది వస్తుంది, పక్క పెట్టేసారు. సో ఇది మన గ్రాఫిక్ కార్డ్ అనమాట గైస్. సో అది కూడా డ్యూయల్ ఫ్యాన్ ఉంది సూపర్గా. అండ్ తీసి చూద్దాము. సో ఇక్కడ గ్రాఫిక్ కార్డ్ పక్కకు పెడదాము, దీని కింద ఇంకేమైనా ఉన్నాయా చూద్దాము ఒకసారి అయితే. అంతే గైస్, ఇక్కడ ఏం లేదు, ఇది ఒక ఫోమ్ ఒకటే ఉంది. డ్రైవర్స్ అవి అంటారా, మనము ఆన్లైన్లోకి వచ్చి డౌన్లోడ్ చేసుకుంటే బెటర్ అనమాట. సో బాక్స్ కూడా పక్కకు పెట్టేసేద్దాం. సో కమింగ్ టు మన గ్రాఫిక్ కార్డ్కి వచ్చేసేద్దాము. సో ఇది గ్రాఫిక్ కార్డ్ అనమాట, డ్యూయల్ ఫ్యాను. ఓసీ ఎడిషన్ అయితే కాదు. సో ఓసీ ఎడిషన్ అయినా ఏదైనా సరే నాకు పర్వాలేదు, ఎందుకంటే వర్క్ అయితే చాలన్నట్టయితే తీసుకున్నాను అనమాట. గ్రాఫిక్ కార్డు కొంచెం వెయిట్ ఉంది, వెయిట్ ఎట్లా ఉంది. సో ఒకసారి సీల్ తీసేద్దాం ఒకసారి. ఓకే, సో మెల్లగా తీద్దాం బై, మెల్లగా తీసేద్దాం. సో ఇది మన గ్రాఫిక్ కార్డ్ అనమాట, డ్యూయల్ ఫ్యాను ఎంఎస్ఐ నుంచి. అండ్ ఇక్కడ మనకి హెచ్డిఎంఐ పోర్ట్ వస్తుంది, డిస్ప్లే పోర్టు, తర్వాత డివిఐ పోర్ట్ ఉంది. సో ఒక డ్యూయల్ స్లాట్ అనమాట. ఈ స్లాట్ నుంచి మనకి ఎయిర్ అనేది బయటకు వస్తుండొచ్చు. అండ్ మీకు కనిపిస్తుండొచ్చు గైస్, బాగానే ఉంది. అండ్ ఇది పిసిఐ కనెక్టర్ ప్రొటెక్టర్ ఇది. సో ఇది మనకు కంపల్సరీ తీసి పెట్టాల్సిందే. అండ్ ఇక్కడ నేను ఇవి ఎందుకంటే ఇవి యాక్చువల్లీ ఇవి నల్ల ఏంటంటే డస్ట్ రాకుండా ఉండడానికి కొత్తగా తీసారు అనుకోవచ్చు ఇవి. సో నాకైతే డిస్ప్లే పోర్ట్ కాకుండా హెచ్డిఎంఐ పోర్టే మెయిన్ అనమాట. సో హెచ్డిఎంఐ పోర్ట్ తీసేద్దాము. సో హెచ్డిఎంఐ పోర్ట్ ఉంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే గైస్, ఈ గ్రాఫిక్ కార్డుకి పవర్ ఎక్కువ అవసరం లేదనమాట. సో మదర్ బోర్డ్ నుంచే తీసేసుకుంటుంది, ఇక్కడ కనెక్టర్స్ ఏం లేవు. నార్మల్గా ఇది టాప్ సైడ్ కదా, సో ఇది గ్రాఫిక్ కార్డు ఫ్రంట్ ఇది. అండ్ ఇది టాప్ ఇక్కడ మీకు పవర్ పోర్ట్ ఏమైనా పవర్ కనెక్షన్స్ ఇక్కడ ఉంటాయి, కానీ ఇంకా లేదు. సో ఇక్కడ చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ అంత ఏం లేదు. ఒకవేళ గట్లా ఆసస్ మోడల్ ఉంటే ఇట్లా బ్యాక్ సైడ్ ఒక మెటల్ స్ట్రిప్ లాగా వస్తుంటే బాగుండే. అండ్ నా ఒపీనియన్లో గైస్ ఎమర్జెన్సీలో తీసుకోవాల్సి వచ్చింది కాబట్టి కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. అండ్ ప్రాబ్లం లేదు గైస్, ఒకవేళ ఇట్లా మీరు ఈ గ్రాఫిక్ కార్డ్ తీసుకోవాలనుకుంటే ఇట్లా సిటీజీలో కరెంట్ ప్రైస్ వచ్చేసి ఈ గ్రాఫిక్ కార్డ్ది 25,000, లేకపోతే కొన్ని షాప్స్లో 24,000 కూడా ఉందన్నమాట. ఎగ్జాక్ట్ ప్రైస్ నేను కూడా చెప్పలేను కదా, ప్రైజెస్ ఫ్లక్చువేట్ అవుతున్నాయి కాబట్టి ఇవాళ తీసుకుని అయితే బార్గెన్ చేసుకొని 25-24 తీసుకున్నాను నేను కూడా. సో అలా నేను గ్రాఫిక్ కార్డ్ తీసుకోవాలంటే ఎమర్జెన్సీ అర్జెంట్ అయితేనే తీసుకోండి బై, లేకపోతే ఆ గ్రాఫిక్ కార్డ్ తీసుకోకండి. మీకు వర్క్ అవసరం అయితేనే. నాకేంటంటే వీడియో ఎడిటింగ్, యానిమేషన్ వీటికి అవసరం అని చెప్పి తీసుకోవాల్సి వచ్చింది, లేకపోతే తీసుకున్నట్టు కాకుండా అనమాట. మెయిన్ రీజన్ అది. సో గైస్, నేను దీనికి సంబంధించిన గేమ్ ప్లే అవన్నీ కూడా సపరేట్గా ఇంకో వీడియో పెడతాను. దాని గురించి అప్డేట్స్ కావాలంటే పోయి ప్లీజ్
ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని తబలా కనిపించిన లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం. అండ్ ఈ వీడియోలో చూపించిన అన్బాక్సింగ్ అండ్ గ్రాఫిక్ కార్డ్ గిట్ల మీకు మంచిగా అనిపించింది అంటే ప్లీజ్ వీడియో లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటిదాకా అందరూ కూడా సేఫ్గా ఉండండి.